గురుగారు నమస్కారం. నమస్కారం రమ్య. గురుగారు నాకు చిన్న సందేహం. అంటే చాలా సార్లు విన్నాను. అది నిజమా కాదా అన్నది తెలీదు. అంటే దేవుణ్ణి చాలా రకాలుగా పూజించుకోవచ్చు. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తానని అంటే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి పూజించుకుంటారు. లేకపోతే ఇంకొంతమంది కురని వాళ్ళు ఇంట్లో ఉండి ధ్యానాలు చేస్తూ లేకపోతే ఉపవాసాలు ఉంటూ ఇలా పూజించుకుంటారు. కానీ ముఖ్యంగా ఈ ధ్యానం చేసి దేవుణ్ణి దర్శించుకోవడం అన్నది చాలామందికి తెలియని ప్రక్రియ. దీనిలో ముఖ్యంగా రజనీకాంత్ చేసేది ఒకటైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది. అదే క్రియాయోగం. ఈ క్రియాయోగం అనేది ఏంటి ఫస్ట్ థింగ్. అలాగే రజనీకాంత్ అనేటప్పుడు మనకు జనరల్గా బస్సు కండక్టర్ నుంచి తెలుసు కాబట్టి ఆ రేంజ్ నుంచి ఇది సూపర్ స్టార్ రేంజ్ వరకు వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే చాలా వరకు విన్నాము ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా హిమాలయస్కి వెళ్ళి ఈ హిమాలయస్లో మహా అవతార్ బాబాజీని కలిసేవారంట. సుమారు ఆయన వయసు ఇప్పటికీ 2000 సంవత్సరాలకు పైగా ఉంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజము ఏంటి అన్నది మా ప్రేక్షకులకు ఇప్పుడే తెలియాలి, మీరు తెలియజేయాలి. తప్పకుండా అమ్మా. ఇది 100% నిజం. మహావతార్ బాబాజీ ఆయన 2003వ సంవత్సరం నవంబర్ 30వ తేదీన క్రీస్తు పూర్వం పుట్టారు అని అందరికీ తెలుసు. ఇంకా ఉన్నారా అండి? ఇప్పటికే ఉన్నారు. ఆయన అసలు పేరు నాగరాజు. సరే, తమిళనాడులో పుట్టారు. మన కుంభకోణంకి 15 కిలోమీటర్ల దూరంలో ఊరు, అదంతా ఓకే. ఆయన మహావతార్ బాబాజీగా అక్కడి నుంచి ప్రస్థానం. ఆయన శిష్యుడిని లహరి మహాశయుడిని తయారు చేశారు. లహరి మహాశయుడి తర్వాత ఆయన శిష్యుడు యుక్తేశ్వర్ గిరి గారిని తయారు చేశారు. యుక్తేశ్వర్ గారి శిష్యుడు పరమహంస యోగానందుల వారు. ఈయన మన గురువు గారు. పరమహంస యోగానందుల గారు వారంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు కదా, రామకృష్ణ పరమహంస శిష్యుడు ఎవరు? స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస తయారు చేశాడు తన తపశ్శక్తితో. ఆ విధంగా మహావతార్ బాబాజీ తన మొత్తం తపశ్శక్తిని అంతటినీ కూడా పరమహంస యోగానందుల వారికి ఇచ్చి, ఈయన an autobiography of యోగి అని ఒక బుక్ రాశారు. ఒక యోగి ఆత్మకథ ఈయనే రాశారు స్వయం. యోగదా సత్సంగ్ YSS యోగదా సత్సంగ్ అని చెప్పేసి ఆయన రాంచీలో ఆశ్రమాన్ని స్థాపించారు పరమహంస యోగానందుల వారు. ఈయన పరంపరలో వచ్చిన ఈయన శిష్యుడైనటువంటి శాంతానంద గిరి గారు నా గురువు గారు అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను రాంచీ వెళ్ళేవాళ్ళం యోగదా సత్సంగ్కి. చక్కగా అక్కడ పరమహంస యోగానందుల వారి యొక్క భజన్స్ ఆర్గనైజ్డ్ వేలో అంతా ఉంటుందండి, సిస్టమేటిక్ గా ఉంటుంది ధ్యానం. ఇదంతా పరమహంస యోగానందుల వారు ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది క్రియాయోగం. దీన్ని ఎవరిచ్చారు ఈ క్రియాయోగాన్ని అని అంటే అగస్త్య మహాముని ఎవరికి బోధించారు? మన మహావతార్ బాబాజీ గారికి బోధించారు. మహావతార్ బాబాజీ అంటే ఇంకా మన వాళ్ళకి జనాలకి ఇంకా ఐడియా రాదు. రజనీకాంత్ ఒక సినిమా తీశాడు, చూసా, ఇలా తీశాడు, బాబా అని ఒక సినిమా తీశాడు. ఆయనే మహావతార్ బాబాజీ. ఈయన అనమాట మహావతార్ బాబాజీ. ఈయన ఇంకా బ్రతికున్నాడు. 16 సంవత్సరాలు యవ్వన వయసులాగే మనకు దర్శనమిస్తారు. 16 సంవత్సరాలు యవ్వనం లాగా మనకు దర్శనమిస్తారు. తర్వాత ఈయన శిష్యుడు, ఈయన పేరు లహరి మహాశయుడు. ఈయన అనమాట. ఈయన లహరి మహాశయుడు అంటే చాలా ఫేమస్. అంటే గురుగారు మహావతార్ బాబాజీ వయసు 2000 సంవత్సరాలు అయినప్పటికీ మనకు యవ్వనంగానే వెళ్తే దర్శనం ఇస్తారు. అయితే దాని తర్వాత ఎవరైతే ఇంతమంది శిష్యులు ఉన్నారో వాళ్ళకు కూడా అదే విధంగా యవ్వనంగా ఉండే అవకాశం ఉంటుందా? లేకపోతే వాళ్ళు మానవుల్లాగే మళ్ళీ జనన మరణాలు ఇవన్నీ చెప్తారు. మనకి మహావతార్ బాబాజీకి మరణం లేదు. ఎటర్నిటీ, ఇమ్మోర్టాలిటీ అంటే శాశ్వతత్వం ఉంది. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు లహరి మహాశయుడి శిష్యుడి పేరు ఇదిగో యుక్తేశ్వర్ బాబాజీ. యుక్తేశ్వర్ గిరి అంటాం. సో ఈ యుక్తేశ్వర్ గిరి మనకి ఆయన శిష్యుడు పరమహంస యోగానందుల వారని చెప్పాను కదా. మాత ఆనందమయ్య గారు కలిశారు. తర్వాత వీళ్ళంతా చిన్నవాళ్ళు కాదనమాట. అది గాంధీ మహాత్ముడు కలిశాడు. ఇవన్నీ కూడా అందులో మనకు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఒక ఆత్మకథలో అన్ని వర్ణించారు. ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా ఆయన శిష్యులందరూ కూడా బ్రతికున్నారా అండి? 16 సంవత్సరాల వయసులాగే ఇస్తారంటే మహావతార్ బాబాజీ గారు కళ్ళే 16 సంవత్సరాల వయసులాగా ఇస్తారు. మహావతార్ బాబాజీ గారు ఏం చేశారంటే
ఆయన శిష్యుడైనటువంటి లహరి మహాశయుడు వారికి ఒక సంఘటన జరుగుతుంది. ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో ఒక యోగి ఆత్మకథలో చదువుకుంది, అధ్యాయం చదువుకోవచ్చు. లహరి మహాశయుడు మనకులాగే మామూలు మనిషిలాగే మిలిటరీ ఆఫీసర్ గా పనిచేశాడు. ఓకే, ఈ మధ్య కాలంలోనే ఒక 300 సంవత్సరాల క్రితమే, 200 నుంచి 250 years వెళ్ళినప్పుడు లీవ్ మీద వెళ్ళారు. మళ్ళీ లీవ్ తీసుకుని మళ్ళీ ఉద్యోగం రీజాయిన్ అవడానికి వచ్చారు. రీజాయిన్ అడిగితే వాళ్ళ బాస్ ఏం చెప్తాడు, వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్, మిస్టర్ లహరి, యు ఆర్ ట్రాన్స్ఫర్ టు రాణిఖేట్ అని చెప్పారు. ఈయన ఎగిరి గంతేస్తాడు. ఎందుకని? రాణిఖేట్ అంటే ఉత్తరప్రదేశ్ లో కొండల ప్రాంతం. అక్కడ ఋషులు హిమాలయ యోగుల్లాగా తపస్సు చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఆయన విన్నారు. విని రోజు నేను ఉద్యోగం చేసేసుకుని సాయంత్రం అయిన తర్వాత చక్కగా ఈ ఋషుల్ని కొండలు ఎత్తుక్కోవచ్చు, నాకు మంచి గొప్పవాళ్ళ దర్శనం అవుతుంది అని చెప్పేసి హిమాలయ యోగుల అంటే ఇప్పుడు సమాజంలో బయట అఘోరీలు చాలా మంది వచ్చేస్తారు ఎక్కడి నుంచో, తర్వాత హిమాలయ యోగులు వచ్చేస్తారంటారు. అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు, యూట్యూబ్ లో వచ్చే హిమాలయ యోగులు కాదు. వీళ్ళు మోస్ట్ కాలిఫోర్నియాలో ఈజ్ కాల్డ్ యాజ్ ద ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంట. అంటే కాలిఫోర్నియాలో స్వామి వివేకానంద ఏమిచ్చాడు ఉపన్యాసం, ఒక్క మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికన్ సిటీ అని అన్న దాంతోనే అక్కడ మొత్తం అమెరికాలో న్యూయార్క్ లో అందరూ ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే ఈయన ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ కింద పరమహంస యోగానందుల వారు కాలిఫోర్నియాలో ఇచ్చారు స్పీచ్. ఆ స్పీచ్ తో జీసస్ క్రైస్ట్ ని, శ్రీకృష్ణుడిని, అంటే వెస్టర్న్ ఫిలాసఫీని, ఈస్ట్ ఫిలాసఫీని రెండింటిని బ్లెండ్ చేశాడు, కలపడం వల్ల ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ కింద ఈయనకి అంత పేరు, అంత గొప్ప వాళ్ళు అనమాట వీళ్ళు. సో ట్రాన్స్ఫర్ అయిపోయారని చెప్పగానే లహరి మహాశయుడు వచ్చేసి రాణిఖేట్ వచ్చి ప్రతిరోజు డ్యూటీ చేసుకుంటూ ఎత్తుక్కుంటున్నాడు కొండల్లో హిమాలయ యోగులు ఎవరున్నారు అని. మహా బాబాజీ నేను చెప్పాను కదా 16 సంవత్సరాల వయసులో కుర్రాళ్ళలాగా అక్కడ నుంచొని లహరి లహరి అని పిలుస్తాడు. ఈయన ఏమనుకుంటాడు, ఇదేంటి నేను డ్యూటీ జాయిన్ అయ్యి 2 రోజులే కదా అయింది, నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను లహరి లహరి అని పిలుస్తున్నాడు, తెలిసిన వాళ్ళలాగా ఆ ఛాన్సే లేదు, అసలు ఎవరు ఈయన అని చెప్పి అని అడుగుతాడు. ఐ నో యూ మిస్టర్ లహరి అంటాడు. నా పేరు చెప్పేస్తున్నాడు ఈయన అని. నాకు సరే ఆ గుహలోకి వెళ్ళి ఒకసారి లోనికి వెళ్ళి రా అంటాడు. ఈయనంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం, నాకు అంత టైం లేదండి, నేను నాకు డ్యూటీకి వెళ్ళిపోవాలా అంటాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన వాక్యం మహావతార్ బాబాజీ చెప్పాడు. ఇప్పుడు చాలా మంది బిల్డప్ ఇస్తూ ఉంటారు, చూడు నాకు టైం లేదండి, నేను చాలా బిజీ. అంబానీను, ముఖేష్ అంబానీ, నీతు అంబానీ అలాగ అంటారు. మన ఆశ్రమంలో మన పరమహంస యోగానందుల వారి శిష్యులే ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యురాలు మన నీతు అంబానీ. మరి ఈయన ఏమంటాడు, నాకు అందరిలాగే బిల్డప్ ఇచ్చాడు, నాకు చాలా టైం లేదు నాకు అని అంటే, ఒకసారి వెళ్ళిరా నాయన అని అంటే, నో ఐ డోంట్ హ్యావ్ టైం అంటాడు. అప్పుడు అంటాడు, ద జాబ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యూ. నువ్వు బతకాలి కాబట్టి ఈ ఉద్యోగం నీ కోసం సృష్టించాను. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద జాబ్. ఆ జాబ్ చేయడం కోసం నిన్ను సృష్టించలేదు రా పిచ్చోడా. ఈ మిలిటరీ ఆఫీసర్ జాబ్ నువ్వు కాకపోతే రమ్య చేస్తుంది, నేను చేస్తాం, అందరం చేస్తాం. కానీ నింపు ఒక పర్పస్ కోసం పుట్టావు, ఆ పర్పస్ సక్సెస్ చేసుకోవాలా, దానికి ఏదో ఒక ఉద్యోగం కావాలి కదా, మనకి శరీరం ఉంది కాబట్టి. అందుకని ఆ జాబ్ నీ కోసం క్రియేట్ చేశాను, జీవనోపాధి. అందుకని ఆ ఉద్యోగం చేయడానికి మేము పుట్టాం అనుకుంటున్నాం, ఏంటి రప్పించోడా మిలిటరీ ఆఫీసర్ గా చచ్చిపోదాం అనుకుంటున్నాం. 3 మంది కమాండర్స్, వింగ్ కమాండర్స్, బ్రిగేడర్సే చనిపోయారు. అలా అది కాదు నాయన అని ఒకసారి వెళ్ళు అంటాడు. వెళ్తే ఈయన లోనికి వెళ్తాడు. లోనికి వెళ్తే అక్కడ కమండలం అంతా కూడా దుమ్ము పట్టేసి, దుప్పట్లంతా దుమ్ము పట్టేసి, గదంతా దుమ్ము పట్టేసి ఉంటుంది. ఏముంది అక్కడ దుమ్ము పట్టేసింది అంటాడు. అప్పుడు ఈయన ఆయన యొక్క ఆజ్ఞాచక్రాన్ని ఇలా ముట్టుకుంటాడు స్టిక్ తో, మన మహాతార్ బాబాజీ. వెంటనే ఆయనకి పూర్వజన్మ స్మృతి వచ్చేస్తుంది. ఇలా పూర్వజన్మలో నువ్వు పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆనంద మార్గ గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆయన ఆనందమూర్తి అంటారు. ఆయన నీతు అంబానీ, ముఖేష్ అంబానీ, సుశీల్ గోయంకా, సీమా గోయంకా ఇక్కడే హైదరాబాద్ లోనే ఫుడ్ ఫ్యాక్ట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళ ఫ్యాక్టరీస్ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నాయి. అలాగే రతన్ టాటా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, వీళ్ళందరినీ కూడా ఊరికనే అయిపోరు భక్తులు. వీళ్ళు మనకులాంటి మనుషుల డౌట్స్ ఎన్నో ఉంటాయి. వాళ్ళకి ఇలా స్టిక్ తో ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకుంటారు. ప్రభాత్ రంజన్ సర్కార్ ముట్టుకుంటే వాళ్ళ పూర్వజన్మ గుర్తొచ్చి వాళ్ళు వెంటనే బాబా అంటూ వాళ్ళ పూర్వజన్మ మిగతాది పూర్తి చేసుకోవడం కోసం ఈ జన్మలో సాధన మొదలు పెడతారు.
అలాగే మహావతార్ బాబాజీ ముట్టుకోగానే ఆయనకి పూర్వజన్మ గుర్తొచ్చింది. అప్పుడు అంటాడు, నువ్వు ఇందులో లాస్ట్ జన్మ కొంతకాలం చేసి సాధన చేసి చనిపోయావు. ఆ చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మ డార్క్నెస్ కటిక చీకట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు నా కళ్ళు చూసి నీ కళ్ళు ఎక్కడికి, ఈ ఆత్మ మళ్ళీ వేరే తల్లి కడుపులోకి వెళ్తున్నది కూడా అది నా కళ్ళు చూస్తూనే ఉన్నాయి. అలాగే ఒక చిన్న పిల్లాడిలాగా పుట్టడం కూడా నా కళ్ళ చూస్తూనే నా కళ్ళు చెబుతున్నాయి అనే పాట చూసావా? అలా నీ కళ్ళన్నీ చెబుతాయి అనమాట. మై ఐస్ ఆర్ అబ్జర్వింగ్ యూ. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లాడిగా నువ్వు పుట్టిన తర్వాత ఆడుకోవడం అవన్నీ నా కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇదంతా కూడా ఈ అధ్యాయంలో ఒక యోగి ఆత్మకథలో వర్ణించబడింది. ఆ తర్వాత అక్కడి నుంచి నువ్వు జాబ్ ఇప్పించాను నేను పెద్దడైన తర్వాత, ఇప్పుడు జాబ్ ట్రాన్స్ఫర్ చేసింది నేనే, ఎందుకు ఇక నీ మిగతా సాధన చెయ్యాలి అని చెప్తారు. అప్పుడు ఆయన గురుగారి కాళ్ళకు దండం పెట్టి లహరి మహాశయుడిగా మారిపోయి మిగతా సాధన చేసుకుని ఉన్నారు. ఈ క్రియాయోగాన్ని చేశారు మహావతార్ బాబాజీ గారు. అగస్త్య మహాముని మహావతార్ బాబాజీకి బోధిస్తే మహావతార్ బాబాజీ గారు క్రియాయోగాన్ని లహరి మహాశయుడికి బోధించారు. లహరి మహాశయుడు ఆ క్రియాయోగాన్ని యుక్తేశ్వర్ గిరి గారికి బోధించారు. యుక్తేశ్వర్ గిరి గారు ఆ క్రియాయోగాన్ని మన పరమహంస యోగానందుల వారికి బోధించారు. ఆయన మనందరికీ బోధించారు. అయితే ఇది పతంజలి గారు ఆ యొక్క యోగ శాస్త్రం అని ఉంటుంది. పతంజలి యోగ శాస్త్రంలో కూడా ఈ యొక్క క్రియాయోగాన్ని గురించి చెప్పబడింది. అంటే ఈ క్రియాయోగం ఇప్పుడు రజనీకాంత్ గారు చేస్తారు అంటున్నారా? 100% చేయడం వల్ల ఆయన సూపర్ స్టార్ అయ్యారు. మహావతార్ బాబాజీ గారిని దర్శించడం వల్లే సూపర్ స్టార్ అయ్యారు. అది ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఆ కృతజ్ఞతగానే బాబా సినిమా తీశారు. ఆ కృతజ్ఞతతోనే ప్రతి సంవత్సరం ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆయనకి సెలవులు షూటింగ్స్ లేనప్పుడు వెళ్ళి వస్తూ ఉంటారు. రీసెంట్ గా కూడా వెళ్తున్నారు. నెక్స్ట్ మనందరం కూడా ఆయనతో కలిసి వెళ్తున్నాం. 200 మెంబర్స్ ఆయన ఫ్రీగా తీసుకెళ్తున్నారు మొత్తం తప్పకుండా. ఎందుకంటే రజనీకాంత్ అంటే ఒక మహానుభావుడు, ఆయన ఒక మహాభక్తుడు, గొప్ప భక్తుడు, మామూలు భక్తుడు కాదు. సో మనము అసలు క్రియాయోగం చేయడం వల్ల యూజ్ ఏంటి అదే చెప్తాను. క్రియాయోగం అంటే యోగం చేయడం వల్ల యూజ్ ఏంటో తెలుసా? క్రియాయోగం చేయడం వల్ల రోగాలన్నీ నాశనం పోతాయి, యాక్టివ్ అయిపోతాం, కర్మలు తగ్గిపోతాయి, మన కర్మను తొలగిస్తాడు. గురువు ఒక్కడే తొలగించగలడు. పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయి మనకి ఐశ్వర్యాన్ని, దరిద్ర బాధలతో అనుభవిస్తున్న వాడు దరిద్రం బాధలు పోతాయి. తర్వాత పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలాలు వస్తాయి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు వస్తాయి. ఆ తర్వాత నార్మల్ బస్ కండక్టర్ గా ఉన్నటువంటి ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. అది కూడా చెప్పాలి నేను. క్రియాయోగం అంటే ఏంటంటే ఫస్ట్ ఈ ధ్యాస మీద శ్వాస మీద ధ్యాస పెడతాం అని పిలుస్తాం కదా. నిశ్వాస అంటే ఇన్హలేషన్ లోపల, ఎక్స్హలేషన్ బయటికి, రెండు కలిపితే రెస్పిరేషన్. దీని మీద ధ్యాస పెట్టాలి. మనం చేసేది దాని మీద దృష్టి ఉండాలి. అప్పుడు రజనీకాంత్ గారికి ఉద్యోగం లేనటువంటి సమయంలో ఆయన ఏమవుతుందంటే ఎవరో క్రియాయోగ సభ్యులు, గురువు గారి శిష్యులు ఒక ఆయన, మీరు క్రియాయోగం చేసుకుంటే మహావతార్ బాబాజీని దర్శించుకుంటే మీకు ఉద్యోగం వస్తుందని చెప్తే రజనీకాంత్ గారు వెళ్ళారు, చేసుకుంటే ఆయనకి బస్ కండక్టర్ జాబ్ వచ్చింది. నేను కూడా ఐఐటి మెడ్రాస్ లో చదివాను. నేను అడయార్లో చదివాను. వేలచర్రిలో మన ఆశ్రమం ఉంది, ఆనంద్ మార్గాశ్రమం ఇప్పటికీ ఉంది. సో రామకృష్ణ మఠ్ మైలపూర్ లో ఉంది. ఇవన్నీ మేము తిరుగుతా ఉండేవాళ్ళం. అందువల్ల రజనీకాంత్ గారు ఫుల్ హిస్టరీ మా కాలేజ్ యూనివర్సిటీకి వచ్చి ఆయన స్పీచెస్ ఇచ్చేవారు. సీఎం జయలలిత వచ్చి ఇచ్చేది. అందుకని నేను అంత తెలుసు కాబట్టి చెప్తున్నాను. అప్పుడు ఒక రోజు ఏమైంది, బస్ కండక్టర్ గా జాబ్ వచ్చిన తర్వాత ఆయన మహావతార్ బాబాజీ లీలాలు చూడు. ఆయన ఏదో గిండి అనేటటువంటి ఒక ఏరియాలో ఒక జంక్షన్ లో బస్సు ఆగితే, సరే చాలాసేపు ఉంది కదా అని సిగరెట్ తాగుదామని స్టైల్ గా ఇలాగా వేసుకున్నాడు నోట్లో. అప్పుడు దాకా ఆయనకి స్టైలిష్ గా పడేది కాదు, సిగరెట్ పడింది. ఏంటి ఇలా పడిందని రెండోసారి మూడోసారి ట్రై చేస్తే మూడోసారి గడిపడుతుంటే ఇతను చేసేదంతా ఒక నిర్మాత అబ్జర్వ్ చేస్తున్నాడు దూరం నుంచి. సరే ఈయనకి బల చేస్తున్నాడు అంటే ఆ స్టైలిష్ నేచర్ ని వాక్చాతుర్యం ఎలాగైతే ఇస్తాడో మహావతార్ బాబాజీ గారు, అలా ఈయనకి ఆ స్టైలిష్ నేచర్ ఇచ్చాడు. ఇచ్చేసరికి ఆయన ఏం చేశాడు, వెంటనే అబ్జర్వ్ చేసి ఈయన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ చిన్న పాత్రలో వేసుకుని రజనీకాంత్ గారు అంతులేని కదా చిన్న పాత్ర నుంచి గొప్ప మహానటుడిగా, గొప్ప సూపర్ స్టార్ గా అయిపోయాడు. అందువల్ల మనం కూడా అలా అయిపోవచ్చు. ఈ క్రియాయోగం అంటే ఏంటంటే, మరి ఇప్పటి వరకు ఆల్రెడీ చాలా మంది క్రియాయోగం చేస్తుంటారు కదా, మరి ఎందుకు రజనీకాంత్ అంత స్థాయికి వెళ్ళలేదంటే? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ రమ్య. తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అని అందరికీ తెలుసు. రామానుజాచార్యుడు అన్నమయ్య దగ్గర నుంచి అందరూ వెళ్తారు. ఇప్పుడు వరకు అందరూ వెళ్ళారు. అందరూ అన్నమయ్యలోనూ రామానుజాచార్యులు అయిపోయారా?
ఇప్పుడు అందరికి తిరుపతికి రోజుకి మనకి దర్శనం కుక్కల్లా నుంచుంటాం లైన్ లో మనం. తుక్కుడికి తోస్తారు. అప్పటికి దేవస్థానానికి దండం పెట్టాలి. మంచివాడు పాపం, వాళ్ళు ఎలాగో కంట్రోల్ చేస్తున్నారు. మరి అందరికీ వెంకటేశ్వర స్వామి ఇల్లు ఇస్తున్నాడా, పెళ్లి చేస్తున్నాడా? తిరుపతి 100 సార్లు వెళ్ళినాడు కూడా పెళ్లి కాలే. తిరుపతి 100 సార్లు వెళ్ళినాడు కూడా ఇది లేదు. అంటే భక్తి ఉండాలి. అది నేను అనేది. రజనీకాంత్ గారిలో ఉన్న డిసిప్లిన్, రజనీకాంత్ గారిలో ఉన్న దాతృత్వం, దానగుణము, రజనీకాంత్ గారిలో ఉన్న మంచితనము, మహానుభావుడు ఆయన. అలాగే ఎన్టీ రామారావు గారిని ఎలా అంటాం మనం, డిసిప్లిన్ అని, టైం పంక్చువాలిటీ అని, అవన్నీ లక్షణాలు రజనీకాంత్ గారిలో, చిరంజీవి గారిలో ఉంటాయి. కాబట్టి అందువల్లనే వాళ్ళు టాప్ స్టార్స్ అవుతారు. కాబట్టి మనం అవ్వలేదంటే ఇంకా పట్టుదలగా, ఇంకా మనం పాస్ అవ్వలేదని ఇంకా ట్రై చేయాలన్నమాట. చేస్తే క్రియాయోగంతో అయిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు రిషి సునాక్ బ్రిటిష్ ప్రధానమంత్రి అయ్యాడు. నారాయణమూర్తి అంకుల్ గారి అల్లుడు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, సుధా ఆంటీ గారు క్రియాయోగమే చేస్తారు. ఆనంద్ మార్గ్ సాధన, రాజాది రాజయోగం, మెడిటేషన్ చేస్తారు. వాళ్ళ కూతురి అక్షిత్, ఆమె అక్షితాకి భర్త అయినటువంటి రిషి సునాక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సుందర్ పిచ్చా అయ్యాడు, సీఈఓ అయ్యాడు. సత్య నాదెళ్ల సీఈఓ అయ్యాడు. మరి వీళ్ళంతా అవలేదా? అయ్యారు. అంటే మనము ధ్యాస మీద ఇది పెట్టాలా, శ్వాస మీద ధ్యాస పెట్టాలా. ఇప్పుడు మనకి ఇది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ వివశక్ అనేటటువంటి ఋషికి చెప్తే, ఆ వివశక్ అనే ఋషి మన మొదటి ఇదైనటువంటి తండ్రి అయినటువంటి మనువుకి చెప్తే, ఆ మనువు ఇక్ష్వాకుడికి చెబితే, ఆ ఇక్ష్వాకుడు అగస్త్య మహర్షికి, అగస్త్య మహర్షి నుంచి అలా వచ్చి మన మహావతార్ బాబాజీకి వచ్చింది. కాబట్టి మహావతార్ బాబాజీ వయసు 2000 సంవత్సరాలు. అందువల్ల మనం అందరం కూడా వెళ్ళి ఆయన్ని కలవచ్చు అమ్మా. మనం కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారిలా కావచ్చు. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రియాయోగం అంటే ఏంటో తెలియజేశారు. అలాగే ముఖ్యంగా ఈ మహా అవతార్ బాబాజీ అంటే చాలామంది రజనీకాంత్ అంత స్టేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలాంటి ఒక గొప్ప అవతారాలని చూడాలి అని అనుకుంటారు. అండ్ ధన్యవాదాలు.